హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు జారన్ అనే మరాఠీ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇక లేట్ చేయకుండా స్టోరీ వినేద్దామా? మూవీ స్టార్ట్ అవ్వగానే రాధా అనే అమ్మాయిని చూపిస్తారు. రాధా తన పాపని స్కూల్ కి పంపిస్తూ బాయ్ చెప్తుంది. అలాగే ఎవరు కనిపిస్తే వాళ్ళకి బాయ్ చెప్తూ హ్యాపీగా ఇంట్లోకి వెళ్తుంది. తన ఇంట్లో ఎవరు ఉండరు. సో మళ్ళీ ఏడుపు మొహం పెట్టి అటు ఇటు దిక్కులు చూస్తూ ఉంటుంది. అప్పుడు మనకి అర్థమవుతుంది రాధాకి ఏదో ప్రాబ్లం ఉందని. నెక్స్ట్ రాధా డాక్టర్ని కలవడానికి హాస్పిటల్కి వెళ్ళి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నా అని చెప్తుంది. డాక్టర్ కూడా వెళ్ళమని చెప్తాడు. కానీ రాధా నాకు వెళ్ళాలంటే చాలా భయంగా ఉందని చెప్తుంది. అవునా, సరే గానీ నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంటికి ఎన్నిసార్లు వెళ్ళొచ్చావు అని డాక్టర్ అడిగితే నా పెళ్ళైన తర్వాత ఒక్కసారి కూడా పోలేదని చెప్తుంది. అప్పుడు డాక్టర్ అతను నోట్ చేసిన నోట్స్ చూపిస్తూ నువ్వు చాలాసార్లు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చావు కానీ నీకు గుర్తులేదు. సరే ఈసారైనా గుర్తు పెట్టుకో, వెళ్ళిరా అని చెప్పి పంపిస్తాడు. తను కూడా వాళ్ళ పాపని తీసుకొని కారులో వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటుంది. మధ్యలో రాధా వాళ్ళ పాప సాయితో మాట్లాడుతూ ఉంటుంది. కానీ సాయి మాట్లాడకుండా జస్ట్ అంటూ ఉంటుంది. నెక్స్ట్ తన హస్బెండ్ తో కాల్ మాట్లాడుతూ సాయి పప్పతో కాల్ మాట్లాడతావా అని తన కూతుర్ని అడిగితే తన కూతురు నో చెప్తుంది. సో తనే మాట్లాడుతూ చూడండి పాపనితో మాట్లాడేలా కనిపించట్లేదు, మీరు త్వరగా ఇండియాకి రండి, అప్పుడే తను మాట్లాడుతుందంట. సరే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, మీరు టైంకి తిని పడుకోండి అని చెప్పి కాల్ కట్ చేస్తుంది. యాక్చువల్ గా తన హస్బెండ్ వేరే కంట్రీలో ఉంటాడు. సో ప్రతిరోజు ఆయనకి కాల్ చేసి విసిగిస్తూ ఉంటది. ఇక తను వాళ్ళ అమ్మగారింటికి వెళ్లి అందరినీ కలుసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. రాధాని చూడగానే వాళ్ళ అమ్మ నాన్న కూడా చాలా ఖుషి అవుతారు. నెక్స్ట్ రాధాకి వాళ్ళ నాన్న ఒక విషయం చెప్తాడు. చూడు తల్లి, మేమిద్దరం ఈ ఇల్లు వదిలేసి నీ దగ్గరే ఉంటామని చెప్తాడు. కానీ తను వద్దని చెప్తూ మీరెందుకు నాన్న రావడం, నేను పాపతో నా హస్బెండ్ తో హ్యాపీగానే ఉన్నాను కదా, మళ్ళీ మీరు వచ్చి ఏం చేస్తారని అడిగితే అలా కాదు తల్లి, మా ఏజ్ పెరుగుతుంది కదా, మమ్మల్ని ఎవరు చూసుకుంటారు చెప్పు, అందుకే అలా అన్నానంటాడు. అవునా నాన్న, సరే గాని నాన్న నాకు చిన్నప్పటి నుంచి ఒక కోరిక ఉండేది, మనందరం కలిసి హ్యాపీగా కలిసి ఉండాలని. కానీ మీరేమో ఇక్కడ, మేమేమో అక్కడ ఉన్నామని చెప్తుంది. తను అలా మాట్లాడుతుంటే వాళ్ళ నాన్న కూడా చాలా బాధపడతాడు. నెక్స్ట్ అందరు కలిసి డిన్నర్ చేసి హ్యాపీగా అంత్యాక్షరి ఆడుకుంటారు. బట్ కాసేపటి తర్వాత రాధాకి సాయి కనిపించదు. సో సాయిని వెతుక్కుంటూ పైకి వెళ్తుంది. తన వెనకాలే రాధా వాళ్ళ అమ్మ కూడా వెళ్తూ ఉంటుంది. రాధాకి తన కూతురు ఒక ఎంటీ రూమ్ దగ్గర కనిపిస్తుంది. ఏంటి పాప ఎక్కడున్నావని రాధా అడిగితే ఆ పాప రూమ్ వైపు చూపిస్తుంది. ఆ రూమ్ లో ఒక డాల్ కనిపిస్తుంది. ఆ డాల్ చూడడానికి చాలా భయంకరంగా ఉంటుంది. కట్ చేస్తే రాధా ఆ బొమ్మ ముందు కూర్చొని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ అమ్మ వచ్చి రాధాని చూసి చాలా భయపడిపోయి గట్టిగా అరుస్తుంది. దాంతో ఇంట్లో ఉన్న వాళ్ళు పరిగెత్తుకుంటూ పైకి వచ్చి చూస్తారు. కానీ రాధా నార్మల్ గానే ఉంటుంది. తన చేతిలో ఉన్న బొమ్మని వాళ్ళ నాన్నకి చూపిస్తూ నాన్న ఈ బొమ్మని సాయి బయటకు తీసుకొచ్చింది, అలాగే ఈ బొమ్మకి బాగాబాయ్ అనే పేరు కూడా పెట్టింది, చాలా బాగుంది కదా అని అడుగుతుంది. రాధా అలా మాట్లాడుతుంటే అందరూ షాక్ అయి తన్నే చూస్తూ ఉంటారు. వాళ్ళ అమ్మేమో బొమ్మని పడేయమని అడుగుతుంది. ఎందుకంటే ఈ బొమ్మ ముందు ఇంట్లో ఉండి వెళ్ళిపోయిన ఒక విచ్చిది కాబట్టి, అందుకే చాలా భయపడిపోయి పడేయమని అడిగితే ఈ బొమ్మ నా కూతురికి చాలా నచ్చింది, నేను పడేయలేనని చెప్పి తన కూతుర్ని బొమ్మని తీసుకొని కిందికి వెళ్తుంది. ఇంట్లో వాళ్ళు ఇంకా షాక్ లోనే ఉంటారు, అసలు ఇక్కడ ఏం జరుగుతుందని. యాక్చువల్ గా ఈ ఇంట్లో ఒక విచ్ ఉంటుందని చెప్పుకున్నాం కదా, తను ఇంట్లో ఒక రోజు డాల్ పెట్టుకుని బ్లాక్ మ్యాజిక్ చేసింది. ఆ రోజు రాధా తను బ్లాక్ మ్యాజిక్ చేయడం చూసి వాళ్ళ పేరెంట్స్ తో చెప్తుంది. దాంతో ఆ విచ్ ని ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తారు. తను వెళ్లిపోయే ముందు రాధా మీద బ్లాక్ మ్యాజిక్ చేసి రాధా జీవితాంతం బాధపడేలా శాపం పెడుతుంది. అందుకే వాళ్ళ పేరెంట్స్ రాధా పరిస్థితి చూసి చాలా బాధపడుతూ ఉంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ రాధా దగ్గరికి ఒక ఆంటీ వచ్చి రాధాకి దిష్టి తీస్తుంది. ఎందుకంటే నైట్ ఆ బొమ్మని పట్టుకుని కిందికి వచ్చింది కదా, సో వాళ్ళ సాంప్రదాయం ప్రకారం ఏదైనా దుష్ట శక్తి ఉంటే పోవడానికి. నెక్స్ట్ రాధా వాళ్ళ పాప సాయిని కూర్చోబెట్టి దిష్టి తీయడం నేర్చుకుంటుంది. మరొకవైపు రాధా వాళ్ళ నాన్న డాక్టర్ కి కాల్ చేసి తన కండిషన్ గురించి చెప్తాడు. అప్పుడు డాక్టర్ తనకి ట్రీట్మెంట్ అవసరం, ఇప్పటి నుండి మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే తను నార్మల్ అయ్యే అవకాశం ఉందని చెప్తాడు. కానీ వాళ్ళ నాన్న ఇప్పుడే వద్దని చెప్పి కాల్ కట్ చేస్తాడు. కాసేపటి తర్వాత వాళ్ళ ఇంటికి ఒక పండిత్ వస్తాడు. ఆ పండిత్ కి రాధా గురించి వాళ్ళ అమ్మ మొత్తం చెప్పేస్తుంది. దాంతో పండిత్ పైకి వెళ్లి శుద్ధి చేస్తాడు. ఆ తర్వాత రాధా దగ్గరికి వచ్చి మాట్లాడతాడు. రాధాతో మాట్లాడుతున్నప్పుడు పండిత్ కి తన గురించి అర్థమవుతుంది. వెంటనే రాధా వాళ్ళ అమ్మకి ఒక తాయెత్తు ఇచ్చి తన హ్యాండ్ కి కట్టమని చెప్పి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ తను రాధా దగ్గరికి వచ్చి ఆ తాయెత్తు కట్టి ఈ తాయెత్తు ఎక్కడ పడేయకు, చేతికే ఉండనివ్వు అని చెప్తుంది. సరే అమ్మ తీయన్లే గాని నాకు స్టోర్ రూమ్ కి ఇవ్వవా అని అడుగుతుంది. ఫస్ట్ వాళ్ళ అమ్మ ఇవ్వడానికి ఒప్పుకోదు. కానీ రాధా రిక్వెస్ట్ చేసేసరికి ఇచ్చేస్తుంది. వెంటనే రాధా తన కజిన్స్ ని తీసుకుని స్టోర్ రూమ్ కి వెళ్తుంది. అక్కడ తన చిన్ననాటి వస్తువులన్నీ కనిపిస్తాయి. అక్కడే డైస్ గేమ్ కూడా ఉంటుంది. ఆ గేమ్ ఆడుతూ ఆత్మల్ని పిలవచ్చు.
సో వీళ్ళు చిన్నప్పుడు ఈ గేమ్ ని బాగా ఆడేవారు. సో చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ గేమ్ ఆడతారు. ముగ్గురు హ్యాండ్స్ గట్టిగా పట్టుకుని ఆత్మల్ని పిలుస్తూ ఉంటారు. అలా కాసేపు ఆడిన తర్వాత రాధా చాలా డిఫరెంట్ గా బిహేవ్ చేస్తుంది. సో తన కజిన్స్ చాలా భయపడిపోయి రాధాని కిందికి తీసుకెళ్తారు. అదే రోజు నీటి వాళ్ళ పాప ఆ డాల్ తో ఆడుకుంటూ ఉంటుంది. అది చూసి రాధా, ఏంటమ్మా ఇంత రాత్రిపూట ఆడుకుంటున్నావు, రేపు ఉదయం మనం వెళ్ళిపోవాలి అని చెప్పి పడుకోమని చెప్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ రాధా తన ఇంటికి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ అమ్మ వచ్చి, చూడు రాధా, వచ్చేటప్పుడు ఎలాగూ డ్రైవర్ ని తీసుకొని రాలేదు, కనీసం వెళ్ళేటప్పుడైనా డ్రైవర్ తో వెళ్ళమని చెప్తుంది. దాంతో రాధాకి చాలా కోపం వచ్చి, అమ్మ నేను ఒక్కదాన్ని వెళ్ళగలను, నాకు ఎవరూ అవసరం లేదని చెప్పి తన హస్బెండ్ కి కాల్ చేసి మాట్లాడుతుంది. అప్పుడు వాళ్ళ నాన్న వచ్చి, అల్లుడు గారితో నేను కూడా మాట్లాడతాను, నాకు కూడా ఒకసారి ఫోన్ ఇవ్వమని అడుగుతాడు. కానీ తను ఫోన్ ఇవ్వకుండా మా ఆయన ఇప్పుడు చాలా బిజీగా ఉన్నారు, రేపు మార్నింగ్ మాట్లాడమని చెప్తుంది. లేదమ్మా, ఒక్క మాట మాట్లాడి ఇస్తా, ఒకసారి ఇవ్వమని అడిగితే తను అస్సలు ఫోన్ ఇవ్వదు. దాంతో వాళ్ళ నాన్న గట్టిగా అరుస్తూ ఫోన్ లాక్కుంటాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ మొబైల్ అసలు పనిచేయదు, మొత్తం పగిలిపోయి ఉంటుంది. రోడ్ మీద పడేసినా కూడా ఎవరు తీసుకోరు, అలా ఉంటుంది. ఇక వాళ్ళ నాన్న ఫోన్ లాక్కోగానే రాధ చాలా ఏడుస్తుంది. మరో ట్విస్ట్ ఏంటంటే పాపం రాధ వాళ్ళ హస్బెండ్ అసలు ప్రాణాలతోనే లేడు. చాలా సంవత్సరాల క్రితం వీళ్ళు ముగ్గురు కారులో వాళ్ళ నాన్నగారి ఇంటికి వస్తూ ఉండగా ఒక పెద్ద యాక్సిడెంట్ అవుతుంది. అక్కడే తన హస్బెండ్ చనిపోతాడు. కానీ తను ఇంకా బ్రతికే ఉన్నాడు అనుకుంటుంది. ఇప్పుడు రియలైజ్ అవ్వగానే చాలా ఏడుస్తుంది. నెక్స్ట్ తను మళ్ళీ నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి తన ఇంటికి వచ్చేస్తుంది. రోజు పాపని స్కూల్ కి పంపించడం, మళ్ళీ పిక్ చేసుకోవడం, తన పనిలో బిజీ అయిపోతుంది. ఈసారి తన హస్బెండ్ చనిపోయాడని యాక్సెప్ట్ చేసి అతని ఫోటోకి దండేస్తుంది. నెక్స్ట్ డే రాధా తన డాక్టర్ ని మార్చేసి కౌన్సిలింగ్ తీసుకోవడానికి కౌన్సిలర్ రేష్మి దగ్గరికి వెళ్లి జరిగినవన్నీ తనతో చెప్తుంది. తను చెప్పింది విన్నాక రేష్మి రాధాని కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది. చూడు రాధా, నువ్వు డైరీ రాస్తావా, ఒకవేళ రాస్తే ఏం రాస్తావు అని అడిగితే, ఏమో నేనేం రాస్తానో నాకే గుర్తులేదని చెప్తుంది. నెక్స్ట్ తన పాప గురించి అడుగుతూ, మీ పాప సాయికి ఎన్ని ఇయర్స్ ఉంటాయి, తన వాళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత ఎలా ఉంటుందని అడిగితే, మేడం మా పాప ఎవరితో సరిగా మాట్లాడదు, తను కూడా నాలాగే ఒంటరిగా ఉంటుంది, తనకి వేరే ప్రపంచం గురించి తెలియదు, తన ప్రపంచంలోనే బ్రతుకుతూ ఉంటుందని చెప్తుంది. రాధా చెప్పింది విన్నాక, చూడు రాధా, నీకు ట్రీట్మెంట్ ఏమీ అవసరం లేదు, జస్ట్ నీతో ఎవరైనా మాట్లాడితే సరిపోతుంది, హ్యాపీగా ఉండమని చెప్పి పంపిస్తుంది. తను ఇంటికి వెళ్లి హ్యాపీగా వర్క్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే వెనకాల నుండి ఏవో సౌండ్స్ వినిపిస్తాయి. వెనక్కి తిరిగి చూస్తే ఎవరు కనిపించరు. కాసేపయ్యాక సాయి దగ్గరికి వెళ్లి తనతో మాట్లాడుతూ పడుకుంటుంది. అక్కడే బొమ్మని కూడా చూపిస్తారు. ఆ బొమ్మ రాధ బెడ్రూమ్ లోనే ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ డే కూడా సేమ్ సౌండ్స్ వినిపించడంతో పక్కనే ఉన్న బెడ్రూమ్ లోకి వెళ్లి చూస్తే అక్కడ తన కూతురు చాలా బొమ్మలతో ఆడుకుంటూ కనిపిస్తుంది. దాంతో రాధాకి చాలా కోపం వచ్చి డాల్ ని కింద పడేసి సాయిని తిడుతూ, ఏ పిచ్చి పిల్ల, ఇలా ఎందుకు చేసావు అని అడిగితే, నేనేం చేయలేదు, అంతా ఆ డాలే చేసిందని చెప్తుంది. దాంతో రాధాకి కూడా కోపం వచ్చి, పిచ్చిలేసిందా, ఆ డాల్ ఎలా చేస్తుందంటే, అవును ఆ డాలే చేసింది, ఆ డాల్ నాతో ఆడుకుంటుంది, డాన్స్ కూడా చేస్తుందని చెప్తుంది. అప్పుడే ఆ డాల్ ని చూపిస్తారు. ఆ డాల్ లేచి కూర్చుంటుంది. నెక్స్ట్ డే రాధా పనిచేసుకుంటూ ఉండగా డాక్టర్ కాల్ చేసి, ఏమైంది రాధా, ఈ మధ్య హాస్పిటల్కి రావట్లేదేంటి అని అడిగితే, అంకుల్ నేను కౌన్సిలింగ్ తీసుకుంటున్నాను, నాకు ఇప్పుడు బాగానే ఉంది, ట్రీట్మెంట్ అవసరం లేదని చెప్పి కాల్ కట్ చేస్తుంది. అప్పుడే తనకి మళ్ళీ సౌండ్స్ వినిపిస్తాయి. సో కిటికీ దగ్గరికి వెళ్లి చూస్తే తనకి విచ్ కనిపిస్తుంది. దాంతో రాధా చాలా భయపడిపోతుంది. మళ్ళీ చూస్తే కనిపించదు. నెక్స్ట్ సాయి దగ్గరికి వెళ్లి చూస్తే సాయి ఆ డాల్ తో ఆడుకుంటూ కనిపిస్తుంది. వెంటనే ఆ డాల్ ని తీసుకెళ్లి డస్ట్బిన్ లో పడేస్తుంది. అప్పుడే తన హ్యాండ్ కి ఉన్న తాయెత్తు కూడా కింద పడిపోతుంది. నెక్స్ట్ డే మళ్ళీ రేష్మి దగ్గరికి వెళ్లి, మా ఇంట్లో పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి, యాక్చువల్ గా నాకు ఇలాంటివంటే అసలు నమ్మకం ఉండదు, బట్ నాకు మాత్రమే ఇలా జరుగుతుంది, వీటన్నిటికీ కారణం ఒకటి ఉందని చెప్పి తన చిన్ననాటి స్టోరీని చెప్తుంది. అలా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే రాధా ఉన్న ఊర్లోనే ఒక విచ్ ఉండేది. తన రియల్ నేమ్ ఎవరికి తెలియదు, కానీ అందరు తనని గంగూటి అని పిలుస్తారు. తను రోజు కోడిని బలిచ్చి బ్లాక్ మ్యాజిక్ చేస్తూ ఉండేది. అలా తను చేస్తున్న పని ఊరంతా తెలియడంతో తనని ఊరు నుంచి గెంటేస్తారు. దాంతో గంగూటి చాలా బాధపడుతూ దేవుడి దగ్గరికి వెళ్లి, అసలు నేనేం తప్పు చేశానని నన్ను ఊరు నుంచి గెంటేశారు, నన్ను ఎవరైతే తరిమేశారో వాళ్ళని అస్సలు వదిలిపెట్టనని చెప్పి మళ్ళీ అదే ఊరికి వస్తుంది. అప్పుడక్కడ ఎవరు ఉండరు, రాధా మాత్రమే ఉంటుంది. సో గంగూటి తన దగ్గరికి వెళ్లి, నేను నా వస్తువులు తీసుకెళ్లడం మర్చిపోయాను, నేను వెళ్లి నా వస్తువులు తెచ్చుకుంటాను, నేను వచ్చిన విషయం ఎవరికి చెప్పకని ఇంట్లోకి వెళ్లి బ్లాక్ మ్యాజిక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. రాధాకి డౌట్ వచ్చి సైలెంట్ గా వెళ్లి చూస్తే అక్కడ తను బ్లాక్ మ్యాజిక్ చేయడం కనిపిస్తుంది. వెంటనే వాళ్ళ అమ్మా నాన్నలకి చెప్తుంది. దాంతో అందరు కలిసి తన్ని బయటికి పంపించేస్తారు. కానీ తను వెళ్లేటప్పుడు రాధాకి శాపం పెడుతుంది, నువ్వు ఒక్కరోజు కూడా హ్యాపీగా ఉండకు
ఉండకూడదని. ఆ రోజు నుంచి వారం రోజుల వరకు రాధాకి చాలా జ్వరం వస్తుంది. దాంతో తనకి ట్రీట్మెంట్ కూడా ఇస్తారు. అలాగే వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు దిష్టి తీసి పూజ చేస్తారు. ఆ తర్వాత తను నార్మల్ అయిపోతుంది. ఇదంతా వింటున్న రేష్మి మరి గంగూటికి ఏమైందని అడిగితే ఆ రోజు గంగూటి ఒక రివర్ దగ్గర చనిపోయి కనిపించింది. అసలు తను ఎలా చనిపోయిందో ఎవరికి కూడా తెలియదని చెప్తుంది. నెక్స్ట్ రాధాకి తన డైరీ కనిపిస్తుంది. ఆ డైరీని తీసుకెళ్లి రేష్మికి చూపిస్తుంది. రేష్మి ఆ డైరీని తన దగ్గరే పెట్టుకుని రాధాని ట్రీట్ చేస్తున్న డాక్టర్ నెంబర్ అడుగుతుంది. ఫస్ట్ రాధా ఇవ్వడానికి అస్సలు ఒప్పుకోదు, చాలా భయపడిపోతుంది. కానీ రేష్మి మళ్ళీ అడిగేసరికి ఇచ్చేస్తుంది. నెక్స్ట్ రేష్మి ఆ బుక్ ని ఓపెన్ చేసి చూస్తే అందులో చాలా మంత్రాలు కనిపిస్తాయి. వెంటనే వాటిని ఫోటో తీసి తన ఫ్రెండ్ కి పంపించి వాటి గురించి తెలుసుకోమని చెప్తుంది. అతను తెలుసుకుని ఈ మంత్రాలు ఆత్మని పిలవడానికి యూజ్ చేస్తారని చెప్తాడు. నెక్స్ట్ రేష్మి రాధ ఇచ్చిన నెంబర్ కి కాల్ చేస్తుంది. కానీ రాధ రాంగ్ నెంబర్ ఇవ్వడంతో ఆ కాల్ రాధ వాళ్ళ కజిన్ కి కనెక్ట్ అవుతుంది. అప్పుడు తను రాధాని ట్రీట్ చేస్తున్న డాక్టర్ నెంబర్ ఇస్తుంది. వెంటనే రేష్మి డాక్టర్ కి కాల్ చేసి రాధ గురించి చెప్తుంది. అప్పుడు డాక్టర్ రాధ ఉన్న కండిషన్ గురించి చెప్తూ ఇప్పుడు తను చాలా సీరియస్ కండిషన్ లో ఉంది. మీళ్ళు తనకి దగ్గరే కదా, ఇప్పుడు తనకి ఏదైనా జరగచ్చు, వెళ్ళి తన్ని చూస్తావా అని అడుగుతాడు. రేష్మి కూడా వెళ్ళడానికి ఒప్పుకుంటుంది. ఇటువైపు రాధ ఇంటికి వచ్చేసరికి డస్ట్బిన్ లో ఆ డాల్ కనిపించదు. వెంటనే పైకి వెళ్లి స్ట్రెస్ టాబ్లెట్స్ వేసుకుని టీవీ చూస్తూ ఉంటుంది. అప్పుడే మళ్ళీ వింత వింత శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. కానీ వెనక్కి తిరిగి చూస్తే ఎవరు కనిపించరు. నెక్స్ట్ వాళ్ళ ఇంటి డోర్ ని ఎవరో కొడుతూ ఉంటారు. వెళ్లి చూస్తే తన హస్బెండ్ కనిపిస్తాడు. కాసేపటి తర్వాత మళ్ళీ చూస్తే డోర్ దగ్గర ఎవరు కనిపించరు. దాంతో తను చాలా భయపడిపోతూ సాయి రూమ్ కి వెళ్తుంది. అక్కడ సాయి డాల్ తో ఆడుకుంటూ ఉంటుంది. రాధ ఆ డాల్ ని మళ్ళీ బయట పడేద్దాం అనుకుంటుంది. బట్ ఈసారి ఆ డాల్ రాధాని గట్టిగా కొడుతుంది. దాంతో రాధ ఒక మూలకి వెళ్లి కూర్చుంటుంది. మళ్ళీ తనకి తన హస్బెండ్ కనిపించినట్టు అనిపిస్తుంది. అతన్ని చూసి రాధాకి పిచ్చిలేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇదంతా రియల్ గా జరుగుతుందో లేదా తను ఇమాజిన్ చేసుకుంటుందో తనకి అర్థం కాదు. అప్పుడే తన హస్బెండ్ కిటికీ పగలగొట్టుకుని లోపలికి వస్తాడు. రాధాకి చాలా భయం వేసి అతన్ని కొట్టి పైకి వెళ్ళిపోతుంది. పైన రాధాకి గంగూటి కనిపిస్తుంది. తన్ని చూసి రాధ ఇంకాస్త భయపడిపోతూ ఉంటుంది. యాక్చువల్ గా ఇన్ని రోజులు ఆ డాల్ లోపల ఉంది ఎవరో కాదు, గంగూటి. నెక్స్ట్ గంగూటి రాధాని గేమ్ ఆడడానికి పిలుస్తుంది. తన కూతురు అక్కడే ఉంది కాబట్టి రాధ కూడా వాళ్ళతో కలిసి ఆడుకుంటుంది. అప్పుడే రేష్మి రాధ వాళ్ళ హస్బెండ్ తో కలిసి పైకి వస్తుంది. అక్కడే ఉన్న గంగూటి రాధతో మాట్లాడుతూ వచ్చిన వాళ్ళు రియల్ కాదు, సో నువ్వు వాళ్ళని చంపేసి అని చెప్తుంది. రాధ కూడా గంగూటి మాటలు నమ్మి తన హస్బెండ్ మీద అటాక్ చేసి రేష్మిని చంపాలనుకుంటుంది. సరిగ్గా అప్పుడే డాక్టర్ వచ్చి రాధాకి ఇంజెక్షన్ ఇస్తాడు. సో తను నార్మల్ అయిపోతుంది. ఇప్పుడు తనకి అందరూ కనిపిస్తారు. రేష్మి అలాగే తన హస్బెండ్. రేష్మి అనుకుంటుంది తన హస్బెండ్ బ్రతికే ఉన్నాడు కదా, మేబీ తన పాప చనిపోవడంతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయిందేమో అనుకుంటుంది. అప్పుడే మనకి యాక్చువల్ గా రాధాకి ఏం జరిగిందో చూపిస్తారు. నిజానికి రాధ చిన్నప్పటి నుండి అన్ని ఇమాజిన్ చేసుకుంటూనే ఉంటుంది. తనకి రియల్ లైఫ్ కంటే తను క్రియేట్ చేసుకున్న వర్చువల్ లైఫ్ లో బ్రతకడం తనకి చాలా హ్యాపీనెస్ ని ఇచ్చింది. ఒక రోజు తన లైఫ్ లోకి గంగూటి వస్తుంది. ఆ రోజు గంగూటి తనకి శాపం పెడుతుంది కదా, సో రాధ జీవితాంతం హ్యాపీగా ఉండలేనని భయపడిపోయి ఫీవర్ తెచ్చుకుంటుంది. అలాగే గంగూటి చనిపోయిన తర్వాత తనే గంగూటిలాగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేసింది. అందుకే వాళ్ళ పేరెంట్స్ తనకి పూజ చేపిస్తారు. దాంతో తను నార్మల్ అయిపోతుంది. అలా పెద్దయ్యాక తను ప్రశాంత్ని లవ్ చేసి పెళ్లి చేసుకుంటుంది. తనకి చాలా కాలం తర్వాత ప్రెగ్నెన్సీ వస్తుంది. కొన్ని రోజుల తర్వాత వీళ్ళు కారులో బయటకు వెళ్తారు. అప్పుడే అనుకోకుండా యాక్సిడెంట్ అవడంతో తనకి మిస్క్యారేజ్ అవుతుంది. దాంతో రాధకి పిచ్చిలేస్తుంది. రోజు తన హస్బెండ్ తో గొడవ పడుతూ నీ వల్ల నా ప్రెగ్నెన్సీ పోయిందని అతన్ని చాలా తిడుతుంది. ప్రశాంత్ తనకి హెల్ప్ చేద్దామని ట్రై చేస్తాడు. అయినా కూడా తను వినదు, గొడవ పడుతూనే ఉంటుంది. ఇక ప్రశాంత్ కి ఏం చేయాలో అర్థం కాక కనీసం ఒంటరిగానైనా వదిలేస్తే తను బాగుపడుతుందేమో అని చెప్పి వేరే కంట్రీకి వెళ్ళిపోతాడు. ప్రశాంత్ వెళ్ళిపోయాక తను ఒంటరిగా ఉండడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడు వాళ్ళ పక్కింట్లోకి ఒక కొత్త ఫ్యామిలీ వస్తుంది. వాళ్ళకి ఒక పాప కూడా ఉంటుంది. ఆ పాప పేరు సాయి. ఆ పాపని చూసి రాధ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నాకు కూడా పాప ఉంటే ఇలాగే ఉంటుందేమో అని రోజు తన్నే చూస్తూ ఉండేది. ఆ రోజు నుండి తనకి పాప ఉన్నట్టుగా ఊహించుకొని రోజు ఫుడ్ పెడుతూ తనతో మాట్లాడుతూ ఉండేది. ఒక రోజు సీక్రెట్ గా సాయి ఫొటోస్ తీసుకొని ఎడిట్ చేసి తనకి కూడా ఒక పాప ఉన్నట్టుగా క్రియేట్ చేసి ఫ్రేమ్ చేసి ఇంట్లో పెట్టుకుంటుంది. నెక్స్ట్ తన హస్బెండ్ కి కాల్ చేసి మనకి కూడా ఒక పాప ఉంది, తన పేరు సాయి అని చెప్తుంది. అది వినగానే అతను షాక్ లో ఉంటాడు. వెంటనే అతను రాధ వాళ్ళ పేరెంట్స్ కి కాల్ చేసి జరిగింది మొత్తం చెప్తాడు. వాళ్ళ పేరెంట్స్ కూడా తనకి పాప లేదని చెప్పడానికి ఎంతో ట్రై చేస్తారు. కానీ తను అస్సలు వినదు. నిజంగానే తనకి పాప ఉందనుకుని రోజు స్కూల్ కి పంపించి మళ్ళీ పిక్ చేసుకుంటుంది. అందుకే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు తనని పిచ్చిదానిలా చూస్తూ ఉంటారు. అలా తనకి పిచ్చి బాగా ముదిరిపోయి చాలా డీప్ గా వెళ్తుంది. ఎంతలా అంటే నిజంగానే తనకి పాప ఉన్నట్టుగా ఊహించుకుని వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తుంది. అది మనందరం చూసాం. అలా వెళ్ళేటప్పుడు తన హస్బెండ్ తో ఫోన్ మాట్లాడుతుందని చెప్పుకున్నాం కదా, నిజానికి తన హస్బెండ్ తో కాల్ మాట్లాడదు, జస్ట్ మాట్లాడుతున్నట్టు యాక్ట్ చేస్తుంది. కానీ నిజంగానే తన హస్బెండ్ కాల్ చేస్తూ ఉంటాడు.
పిలుస్తాడు, కానీ తనే లిఫ్ట్ చేయదు. వాడిని ఇగ్నోర్ చేసి పడేస్తుంది. ఎందుకంటే అతను చాలాసార్లు చెప్పి చూస్తాడు మనకి పాప లేదని. దాంతో రాధకి అతని మీద చాలా కోపం వచ్చేస్తుంది. అందుకే ఆ రోజు నుండి తన హస్బెండ్ తో కూడా మాట్లాడదు. వెంటనే అతను రాధ వాళ్ళ పేరెంట్స్ కి కాల్ చేసి చెప్తాడు. అందుకే ఆ రోజు రాధని వాళ్ళ నాన్న చాలా తిడతాడు. నెక్స్ట్ రాధ తన హస్బెండ్ కూడా చనిపోయాడు అనుకుని అతని ఫోటోకి దండ వేసేస్తుంది. ఆ తర్వాత తను ఇమాజిన్ చేసుకుంటున్న కూతురుతో జీవితాన్ని గడుపుతూ ఉంటుంది. అలా ఈ రోజు వరకు కూడా తనకి కూతురుందని నమ్ముతుంది. కట్ చేస్తే కొన్ని రోజులు ట్రీట్మెంట్ చేసిన తర్వాత రాధ నార్మల్ అయిపోతుంది. అప్పుడు ప్రశాంత్ జరిగిన వాటన్నిటికీ కూడా రేష్మికి సారీ చెప్తాడు. తను కూడా ఏమీ అనకుండా వాళ్ళని క్షమిస్తుంది. నెక్స్ట్ అందరు కలిసి వాళ్ళ ఊరికి వెళ్లి అంతా మంచి జరగాలని పూజ చేపిస్తారు. మరొకవైపు డాక్టర్ అలాగే రేష్మి రాధ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు రేష్మి అంటుంది, డాక్టర్ గారు ఇప్పటి వరకు జరిగింది మొత్తం తన ఇమాజినేషన్ అనుకుందాం, కానీ తను డస్ట్బిన్ లో పడేసిన డాల్ మళ్ళీ ఇంట్లోకి ఎలా వచ్చిందని అడుగుతుంది. డాక్టర్ అంటాడు, ఆ డాల్ తను డస్ట్బిన్ లో అసలు పడేయలేదేమో అని చెప్తాడు. తను కూడా ఆలోచిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ రాధ వాళ్ళ ఇంటిని చూపిస్తారు. ఆ రోజు రాధ తన కజిన్స్ తో కలిసి ఒక గేమ్ ఆడుతుంది కదా, అప్పుడు వాళ్ళ డైస్ ని కింద పడేస్తారు. అప్పుడు ఆ డైస్ మీద ఒక పేరు చూపిస్తారు. ఆ పేరు ఎవరిదో కాదు, చనిపోయిన గంగూటిది. సో ఇక్కడితో మూవీ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. పార్ట్ 2 ఏమైనా తీస్తారా అంటే కష్టమే, ఎందుకంటే ఆల్రెడీ ఇదే మూవీలో చూపించారు కదా. ఒకవేళ దయ్యం వస్తే ఎలా ఉంటుందో. యాక్చువల్ గా రాధ మెంటల్ గా డిస్టర్బ్ అయినా కూడా తనకి గంగూటి కనిపించినట్టు అనిపిస్తుంది. మేబీ అది రియల్ అవ్వచ్చు, తన ఇమాజినేషన్ అవ్వచ్చు. సో డైరెక్టర్ మనకే వదిలేస్తాడేమో. ఆత్మ ఉందని నమ్మితే నమ్మండి, లేదంటే లేదు అన్నట్టు ఎండ్ చేశారు. సరే, వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.